డాక్టర్ గారు, మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు హెచ్ఆర్టీ చేయించుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. డెఫినెట్గా అండి. 60 years పైన వాళ్ళు కొంచెం హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. మన మెనోపాజ్ అన్నది ఏంటంటే బై నేచర్ మనకి నెలసరిలో ఆగిపోవడం. ఒక్కసారి 60 దాటాక హెచ్ఆర్టీ ఇవ్వాలి అంటే మనం చాలా ఆలోచించి హెచ్ఆర్టీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మామూలుగా ఇప్పుడు హెచ్ఆర్టీ ఇవ్వాలంటే కూడా దానికి ఒక సిమ్టమ్ క్రైటీరియా అన్నది ఉంటుంది. కొందరికి ఏంటంటే మామూలుగా మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ రావడము, ఇంకొకటి ఏంటంటే హాట్ ఫ్లషెస్, ఒకేసారి వేడి సెగలు రావడము, ఫేస్లో గుండె దడలు రావడము, అవాంఛిత రోమాలు రావడము, ఇలాంటి వాటికి ఏంటంటే మనము హెచ్ఆర్టీ ఇవ్వాలా వద్దా అన్నది సిమ్టమ్స్ చూసుకొని ఇవ్వాలి. సింపుల్ మూడ్ స్వింగ్ అయితే బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్, ఒక మూడ్ స్టెబిలైజర్ తోటి సరిపెట్టుకోవచ్చు. హాట్ ఫ్లషెస్ అంటే ఆ సిమ్టమ్కి తగ్గట్టు పెట్టుకోవచ్చు. లేదు నిజంగా వెజైనల్ డ్రైనెస్ ఇవన్నీ కలిపి ఒక 10 symptoms అట్లా కలిపి కనుక ఉంటే హెచ్ఆర్టీ అన్నది మనం లో డోస్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి హెచ్ఆర్టీ ఇవ్వకపోవడమే బెటర్. ఇవి లేని వాళ్ళకి మనం లో డోస్లో హెచ్ఆర్టీ ఇచ్చుకుంటే మంచిది.